హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తానండి. ఆ జాకెట్తో ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లాంగ్ ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకొని మనం కింద బార్డర్ తీసుకోవాలి. క్రాస్ ఉన్నట్లయితే కట్ చేసుకొని. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. కింద మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా ఖర్చు భాగానికి మార్క్ చేసుకోవాలి. మన బెల్ట్ భాగాన్ని వేరే ముక్క కట్ చేసుకోవాలి. మనకి డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఖర్చు భాగానికి 2 ఇంచెస్ అంటే 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఎంత అయితే డీప్ భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మనకి షోల్డర్ దగ్గర లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు మనకి లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఈ విధంగా మనం లూజ్గా వదలకుండా మనకి దగ్గరకు పెట్టుకోవాలి మెడ భాగం అనేది. అప్పుడే మనకి షోల్డర్ జారకుండా కరెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ ఖర్చు భాగానికి బయటికి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు బ్లౌజ్ పొడవుకి మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ ఖర్చు భాగానికి పైకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకి లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి చంక భాగానికి మార్క్ చేసుకోవాలి. మనకు 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి డీప్ భాగానికి స్ట్రైట్ తీసుకోవాలి మార్కింగ్ని. ఇప్పుడు లూజ్ చూసుకోవాలి ఈ విధంగా డీప్ దగ్గర. ఇప్పుడు షోల్డర్ నుంచి చంక భాగానికి స్ట్రైట్ తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగం నుంచి నడుము భాగానికి ఈ విధంగా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి కింద మార్కింగ్కి. ఇప్పుడు కార్నర్లో మనం ఒక 1.5 తీసుకోవాలి. కార్నర్లో పైనుంచి స్ట్రైట్ తీసుకుని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. మనకి చంక భాగం అనేది లూజ్ చూసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మరి చంక భాగం లోతు ఎక్కువైనట్లయితే మనకి హ్యాండ్స్ అనేవి చంక భాగానికి ఎక్కేస్తాయి పైకి. అవి చూసుకొని మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు సరిపోతుంది లేదు ఈ విధంగా బ్లౌజ్తో చూసుకోవాలి. బ్యాక్ పార్ట్తో ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి ఇప్పుడు డీప్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మెడ భాగానికి రౌండ్ ఇష్టపడే వాళ్ళు రౌండ్ మార్క్ చేసుకోవచ్చు. మనకి చిన్న మెడ కావాల్సిన వాళ్ళకి కొంచెం పైనుంచి మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్లాత్ చెరగకుండా చుట్టూరు కూడా మార్కింగ్ చుట్టూ కట్ చేసుకోవచ్చు. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగం జాయిన్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఒక 1 ఇంచ్ లేదా ఒక 1.5 వరకు పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ పొడవు ఎంతైతే ఉన్నాయో చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్కి తీసుకొచ్చి మెజర్మెంట్ అనేది అది కూడా మనం ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి. మనకు పొడవు ఎంత అవుతుందో ఒకసారి భాగంతో మెజర్మెంట్ చూసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి కింద మిడిల్ పాయింట్కి డాట్ ఎక్కడైతుందో ఈ విధంగా చూసుకొని మనం వేసుకోవాలి. లోతు భాగానికి పొడవును బట్టి అంత పొడవు వరకు మార్కింగ్ ఈ విధంగా పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఓపెన్ సీల్ ఎప్పుడు కూడా పైకే ఉంటుంది మెడ భాగం అనేది. చంక భాగానికి ఒక మార్కింగ్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా వేసుకోవాలి మెడ భాగం అనేది. ఇప్పుడు పైనుంచి కొంచెం లోతు భాగం తీసుకుంటూ మెడ భాగానికి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా.
మనకు సరిపోతుంది లేదు, ఈ విధంగా చూసుకొని మనం కొంచెం కరెక్ట్గా సరిపోయినట్లయితే పై భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. కట్ చేయడానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి మార్క్ చేసుకోవాలి ఉక్సుల భాగం దగ్గర నుంచి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఈ విధంగా చూసుకొని మనం డాట్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి లోతు భాగానికి. ఇప్పుడు సన్నగా ఉండాలకి పైనుంచి సరిపోతుంది, లావు ఉండాలి కొంచెం కింద నుంచి మార్క్ చేసుకోవాలి. నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగం పైకి తీసుకోవాలి. మనం 4 డాట్ వేసే వల్ల కింద నుంచే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూ కూడా కట్ చేసుకోవచ్చు బ్యాక్ ఫ్రంట్ పార్ట్కి. ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కిచెన్ వేర్కి సంబంధించినవి కానీ డ్రెస్సెస్ కానీ ఇవన్నీ కూడా మనకి కింద లింక్లో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూసి చెక్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రాని వాళ్ళు మెడ భాగం పెట్టుకొని మార్కింగ్ చేసుకోవచ్చు చుట్టూ కూడా. ఇప్పుడు లోతు భాగం తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం సన్నగా తీసుకోవాలి. మనకి చంక భాగానికి చాలామందికి ముడతలు వస్తూ ఉంటాయి, ఏం చేయాలని అడుగుతున్నారు కదండి. చంక భాగంలో ముడతలు రాకుండా ఫ్రంట్ పార్ట్లో మనం ఈ విధంగా కొంచెం లోతు భాగం తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ చూపిస్తుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ సైడ్ ఖర్చు భాగానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మనం డాట్ పొడవును బట్టి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్ పొడవు ఎంత అవుతుందో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ తీసుకోవాలి. ఇప్పుడు డాట్ పొడవు ఎంత అవుతుందో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి రెండింటికి మధ్యలో నుంచి 3వ డాట్ వేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా రావడం కోసం మిడిల్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ విధంగా 4th డాట్కి మార్క్ చేసుకోవాలి. సన్నగా ఉండేవారు 4 డాట్ వేసుకోవచ్చు, మన ఫ్రంట్ పార్ట్ స్టిఫ్గా ఉండడం కోసం. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు అది కూడా ఉక్సుల భాగంతో మెజర్మెంట్ తీసుకోవాలి. మనకి క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే 2 చొప్పున 4 తీసుకోవచ్చు, లేదా 6 కూడా తీసుకోవచ్చు. మనం తక్కువ ఉన్నట్లయితే క్లాత్ అనేది ఒక్కొక్కటి తీసుకొని 2 వైపులా వెనక భాగానికి వేరే కలర్నైనా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓపెన్ సైడ్ కింద కూడా మనం ఖర్చు భాగానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. నడుము భాగానికి కూడా అదేవిధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు భాగం తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఓపెన్ ముక్కలు 2 తీసుకోవాలి, స్ట్రైట్గా ఉండేవి. ఉక్సుల భాగానికి ఒకటి, తాళ్ళు భాగానికి ఒకటి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి కట్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్ట్ భాగం జాయింట్ చేసే దగ్గర మనం కట్ చేసుకోవచ్చు, లేదా మెడ భాగానికి మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. మెడ భాగానికి ఎప్పుడు కూడా రౌండ్ నెక్ ఎప్పుడు కూడా మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది రౌండ్ నెక్కి. మనం డైలీ యూజ్ చేసే శారీస్ పై బ్లౌజెస్ కూడా మనం సింపుల్గా పైపింగ్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని అదే భాగాన్ని మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి 4 ఫోల్డింగ్స్లో. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి.
ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా మనం స్ట్రైట్గా ఈ విధంగా అడ్డుగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్క్ చేస్తున్నాను. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు భాగానికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి 1 ఇంచ్ లేదా 1.5 వరకు స్ట్రైట్ తీసుకుని అక్కడి నుంచి లోతు భాగానికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. లోపల ఫోల్డింగ్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అంటే అక్కడ వరకు హెమ్మింగ్ వర్క్ అని తెలియడం కోసం షోల్డర్ మిడిల్లో కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 రైట్ సైడ్స్ ఎదురు బదురుగా వేసుకొని ఒక దానిపై వేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోతు భాగం తీసుకోవాలి. ఈ విధంగా లోతు భాగం తీసుకోవడం వల్ల మనకి చంక భాగాలు ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. రాంగ్ సైడ్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. క్రొత్త వారికి ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగం జాయింట్ చేసుకోవడం కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వెడల్పులో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియో ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా బ్లౌజ్ గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రెస్టేజ్ మల్టీ కుక్కర్ గురించి చూపిస్తున్నానండి. మనకు 1 లీటర్ కుక్ అవుతుంది. ఇప్పుడు మనకి దీంట్లో ఏమేమి బాయిల్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు మనకి రైస్ వాడుకోవచ్చు, లేదా మనకి వెజిటబుల్స్ ఇవన్నీ కూడా ఉడకపెట్టుకోవచ్చు. పొటాటోస్ కానీ, లేదా మనకి నూడిల్స్ తయారు చేసుకోవచ్చు, లేదా మనకి సూప్స్ కూడా తయారు చేసుకోవచ్చండి. ఇవే కాకుండా మనకి టీ కూడా పెట్టుకోవచ్చండి. దీని లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూసి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.